హాయ్ గాయ్స్, నేను మీ మన్నీని, మనీస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం సాఫ్ట్ మైసూర్ పాక్ ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ మైసూర్ పాక్ ఎవరికైనా మీరు ఇచ్చారంటే షాప్ నుంచి తెచ్చారా అని అనుకుంటారండి. అంత సాఫ్ట్గా, అంత టేస్టీగా, ఎమ్మీగా ఉంటుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది. అలా చేసుకోవచ్చండి. నా స్టైల్లో చూపిస్తాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే ఈజీగా 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఇవి మనం ఒక మంత్ అయినా సరే మనం స్టోర్ చేసుకోవచ్చండి. ముందుండేది మనకి పండగ రోజులే కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. ముందుగా మనం ఒక బౌల్ అనేది తీసుకోవాలి. అందులోకి శనగపిండి అనేది వేసుకుంటున్నానండి. చూడండి, ఈ శనగపిండి అనేది మనకి జల్లించి ఉండాలండి. గుల్లలు గుల్లలుగా ఉండకుండా మనం ఒకసారి జల్లించి పెట్టుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, మనం పిండి అనేది బాగా కలుపుకొని అందులోకి మనం ఒక 1/2 కప్పు నెయ్యి అనేది వేసుకున్నానండి. చూడండి, నెయ్యి అనేది వేసుకున్నాను. తర్వాత 1 కప్పు మనకి ఆయిల్ అనేది మనకి స్మెల్ లేకుండా ఉంటుంది కదా, ఆయిల్ అనేది వేసుకోవాలండి. మీ ప్లేస్లో మీరు 1.5 కప్పు అనేది నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 కప్పు నెయ్యి, 1 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ ఉంటుంది కదా, అది వేసుకున్నాను. నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, మనం మొత్తం గుల్లలు లేకుండా స్పూన్తో బాగా ఇలా అనేసుకోవాలండి. చూడండి, బాగా వచ్చింది కదా, బాగా అలా వచ్చేస్తుందండి. నీట్గా మనకి ఏమి గుల్లలు అనేటివి ఉండకుండా స్మూత్గా చేసేసుకోవాలి. దీన్ని గుల్లలు ఉంటే మనకి ఈ సాఫ్ట్గా రాదండి మైసూర్ పాకు. 1.5 కప్పు మనం చక్కెర అనేది తీసుకోవాలండి. 1 కప్పు శనగపిండికి 1.5 కప్పు చక్కెర సరిపోద్ది. అంతకు మించి అవసరం లేదండి. ఇంకా స్వీట్ ఎక్కువ తినాలా అనుకుంటే 1/4 కప్పు వేసుకోండి. అంతకు మించి వేయబకండి. చూడండి, ఒక 1/4 కప్పు మనం వాటర్ అనేది వేసుకున్నానండి. ఇంకా తక్కువైనా వేసుకోవచ్చు, తొందరగా పాకం వస్తుంది. కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఎక్కువ రోజులు కూడా ఉంటాయండి. పాకం అనేది లేట్ అయినప్పుడు మనం ఈ పాకం బాగా మనకి మరి పాకం రావాల్సిన అవసరం లేదండి. మనకి షుగర్ అంతా మనకి మెల్ట్ అయిపోయి మనకి చిక్కదనం అనేది వస్తే చాలు. మనకేమి పాకం, తీగ పాకం అలా ఏం రావలేదు. కొద్దిగా పట్టుకుంటే చాలు. మనకి 2 వేళ్ళ సందున మనకి ఒక థిక్నెస్ అనేది కనిపిస్తే చాలండి. ఎక్కువ అయితే అవసరం లేదు. చూడండి, అలా పట్టుకుంటే సరిపోతుంది. ఇంకో 5 నిమిషాల కల్లా మనకి పాకం అనేది పట్టేస్తుంది. చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి, అలా మనకి కొంతసేపటికల్లా మనకి షుగర్ అనేది బాగా థిక్నెస్ వచ్చేసింది. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా శనగపిండిని, దాన్ని షుగర్లోకి వేసేసుకోవాలండి. కలుపుతూ వేసుకోవాలా, లేకపోతే ఉంటలు అనేది కడుతుంది. అందుకని మనం కలుపుతూ వేసుకోవాలా. మనం చెయ్యి అనేది ఆపకుండా మనం అలా కలుపుతూ వేసుకుంటే ఈవెన్గా బాగా వస్తుందండి. మనకి ఇవి శనగపిండి పోసేసిన తర్వాత పాకంలోకి మనకి 10 నిమిషాల్లో కల్లా రెడీ అయిపోద్దండి. ఎక్కువ టైం అనేది పట్టదు. 10 నిమిషాల్లో చేసుకునే సాఫ్ట్ మైసూర్ పాక్ అండి. నేను చెప్పిన కొలతలో చేశారంటే మీరు ఎన్ని కిలోలైనా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్ అనేది ఉంటుంది. మొత్తం మీరు నెయ్యితోనే చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఆయిల్ వేయకుండా నెయ్యితో చేసుకున్నారంటే ఇంకా చాలా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. చూడండి, ఒక 2-3 నిమిషాల కల్లా మనకి ఇలా థిక్నెస్ అనేది కనిపిస్తుంది కదా. ఇంకొక 2-3 నిమిషాలకి మనకి గట్టి పడిపోద్దండి. మనం దీన్ని మాత్రం కలుపుతూనే ఉండాలా, లేకపోతే కింద అడుగంటుతుంది. మనం కొంతసేపైనా ఆపామంటే కింద మనకి అడుగంటేస్తుంది. మనం చేత్తో కలుపుతూనే ఉండాలా, ఆపకూడదండి. చూడండి, మనకి ఇంకొక రొంత దగ్గరకు వచ్చేసింది కదా. చాలా టేస్ట్ కూడా ఉంటాయండి. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. సాఫ్ట్ మైసూర్ పాక్ అని కదా ఇవి. చూడండి, కలిపెడుతూనే ఉండాలా. ఆపారంటే కింద అంటేసుకుంటుంది. మందపాటి గిన్నె అనేది ముందుగానే తీసుకోండి.
ఎంత బాగా వస్తుందోను, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఎమ్మీగా ఉంటాయి. ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ పిల్లల కాంచి పెద్దవాళ్ళు చాలా టేస్టీగా కూడా తింటారు. చూడండి మనకి ఇంకొంతసేపటికి మనకి దగ్గరకు వచ్చేసింది కదా. మనకి చేత్తో పట్టుకుంటే మనకి ఉంటలాగా వచ్చేయాలండి, అప్పుడే మనకి అయిపోయినట్టు. చూడండి అలా మనం చేత్తో పట్టుకుంటే అలా దగ్గరకు వచ్చేసేయాలా మనకి బాల్ సైజులోను. మనం ముందుగా ఒక నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి మనం వేసేసుకోవాలా, మొత్తాన్ని వేసేసుకోవాలండి. అలా మనం ఒత్తుతూ వేసుకోవాలా, ఎందుకంటే గ్యాపులు లేకుండా మొత్తం ఈవెన్గా వచ్చేస్తుంది. అట్లా గంటతో ఒత్తుతూ వేసుకుంటే చూడండి ఇప్పుడు ఎంత సాఫ్ట్గా ఉందోను. చూడండి మనకైతే ఇది కిందకి వచ్చేస్తుందండి, అంత సాఫ్ట్గా వచ్చింది. కొలతలు అనేటివి 1 కప్పు శనగపిండికి 1.5 కప్పు షుగరు, 1.5 కప్పు మనకి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. లేదంటే ఆయిల్ అయినా కొద్దిగా నెయ్యి అయినా కొద్దిగా వేసుకోవచ్చు. మనకి దాన్ని పక్కన పెట్టేసుకున్నామంటే ఒక 1 అవర్కి మనకి ఇలా గట్టి పడిపోద్దండి. అలా మనం చాకుతో మనకి ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చండి. చూడండి చాలా స్మూత్గా కూడా ఉంటాయి, అస్సలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. చాలా స్మూత్గా కూడా ఉంటాయి. మన ఛానల్లో ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇవి ఒక 1 మంత్ అయినా స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా మనం ఒక్కసారి ట్రై చేయండి. ఇవి మనం ఒక బాక్స్లో వేసుకొని పెట్టుకున్నామంటే ఎంజాయ్ చేస్తూ తినవచ్చు. ఇలా మొత్తాన్ని పీసులు అనేటివి ఇవి మన ఇష్టం అండి, ఎలా కావాలంటే అలా పీసులు అనేటివి కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేశాను, మీకు నచ్చినట్లు కట్ చేసుకోండి. ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చూడండి చించి చూపిస్తున్నాను మీకు ఎంత సాఫ్ట్గా కూడా ఉన్నాయో. చాలా సాఫ్ట్గా ఉంటాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఎంత బాగా వచ్చాయో. 1 కప్పుకి మనకి ఒక హాఫ్ కిలో దాకా మనకి మైసూర్ పాక్ అనేది వస్తుందండి. మనం తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చేసేసుకోవచ్చు. బయట షాపులో మనం వేలకు వేలు పెట్టి కొనుక్కోకుండా మనం ఓపికగా ఒక 10 నిమిషాలు కేటాయించామంటే చాలా టేస్టీగా ఎమ్మీగా వస్తాయి. థ్యాంక్ యూ.